ఐ లవ్ ఇండియా అంటూ అమెరికాలో భారతీయుని చూసి ఓ ఆంగ్ల మహిళ తన అనుభవాన్ని చెప్పడం మనం నేటికి గుర్తుంచుకుంటాం. ఇండియా అంటే అమ్మతనమని గర్వంగా ఫీల్ అవుతాం. కానీ అమెరికాకు మాత్రం కాసుల కోసం మనోళ్లు వెళ్తారని మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం. అయితే అమెరికాలో జీవిస్తూ ఇండియాలో వచ్చి కొన్నాళ్లుంటే అసలు మనం ఏమిటన్నది అక్కడి ప్రజలకు అర్థమైపోతుంది. ఇలా ఇండియాను తెలుసుకోవాలని తన 2 పిల్లలతో వచ్చిన ఓ మహిళ ఐ లవ్ ఇండియా అంటూ తన ఆర్ద్రతను చాటుకుంది. భారతదేశానికి మొదటిసారి అడుగుపెట్టినప్పుడు ఇది కేవలం మరో దేశం మాత్రమే కాదని ఓ అమెరికన్ తల్లి గ్రహించింది. 2 చిన్నారులతో కలిసి 2.5 నెలలు భారత్లో గడిపిన అన్నా హాకిన్సన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో అమెరికా, భారతదేశాల మధ్య ఉన్న తేడాను వివరించింది. ఇండియాకు, అమెరికాకు ఉన్న తేడా గురించి 9 విషయాలను ఆమె షేర్ చేసుకుంది. అన్నాకు భారత్ గురించి తెలిసింది ఒక్కటే, ఇండియా దేశం, వేరే కల్చర్ అంతే. కానీ ఇక్కడి జీవితం నిజంగా ఎంత భిన్నంగా ఉందో ఆమె ఊహించలేకపోయింది. అమెరికాలో హ్యాంకింగ్ అంటే కట్టెలు తెంచుకునే కోపమని, కొందరికి ఎందుకు కోపం వస్తుందో కూడా తెలియదని అంది. కానీ ఇండియాలో జనం నేనున్నానని, నేను సాయం చేస్తానని అర్థమని అన్న పేర్కొంది. అమెరికాలో స్పైసీ ఫుడ్ అంటే కొద్దిగా వేడిగా ఉన్న ఆహార పదార్థమని, భారతీయులకు మాత్రం స్పైసీ ఫుడ్తో డైజెషన్ సమస్యలు వస్తాయంది. కానీ విదేశీయులు అది భరించలేరంది. అమెరికాలో ప్రజలు తమకు సంబంధం లేదన్నట్టుగా జీవిస్తారని, ఇండియాలో ప్రతిదీ ప్రజలు ఓన్ చేసుకుంటారని, ఎక్కడ్నుంచొచ్చారు, ఎవరు మీరు, ఏం కావాలని అడుగుతారంది. అమెరికాలో చెత్త డస్ట్బిన్లోనే వేస్తారని, ఇండియాలో అన్ని చోట్ల నుంచి చెత్త డస్ట్బిన్ వద్దకు చేరుతుందంటూ అసలు విషయాన్ని చెప్పకనే చెప్పింది. అమెరికాలో రోడ్లపై ప్రజలు రూల్స్ పాటిస్తారని, ప్రశాంతంగా ఉంటారని, ఇండియాలో ట్రాఫిక్ ఆక్రందనలు మిన్నంటుతాయని అంది. ఇక అమెరికాలో వాతావరణం 4 ఋతువులు, వింటర్, స్ప్రింగ్, సమ్మర్, ఫాల్. ఇండియా ఎక్కువగా హాట్గా ఉంటుందని హాటెస్ట్ అంది. అయితే మధ్య మధ్య ఋతుపవనాల వర్షాలు ఉంటాయంది. మతం విషయానికొస్తే అమెరికాలో ఎక్కువగా చర్చిలో నిశ్శబ్దం ఉంటుందని, ఇండియాలో దేవాలయాలు, పండుగలు, సంబరాలు జరుగుతాయంది. భారతీయ పండుగలు కొత్త జోష్ తీసుకొస్తాయంది. ఇక అమెరికాలో ఏది కొనలేమని, కానీ ఇండియాలో అలా కాదని, ఏదైనా కొనొచ్చని, ఎక్కువ శాతం వస్తువులు తక్కువ ధరకే అన్ని లభిస్తాయని అంది. అమెరికాలో సింగిల్ ఫ్యామిలీలుంటే ఇండియాలో ఉమ్మడి కుటుంబాలుంటాయని, అది మనుష్యుల మనస్సులను అర్థం చేసుకునేందుకు ఉపకరిస్తుందని చెప్పింది. అమెరికా మహిళ అన్నా హాకిన్సన్ ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియోను 40 లక్షల మంది చూడగా వేల కామెంట్లొచ్చాయి. ఇక తాను పరిశీలించిన వాటిలో భారతదేశంలో అపరిచితులను కూడా ప్రజలు మనుష్యులా చూస్తారని అన్నా పేర్కొంది. అయితే అన్నా అభిప్రాయాలపై కొందరు భిన్నంగా స్పందించారు. ఆమె కేవలం దక్షిణాదిని చూసి ఇండియా గురించి డిసైడ్ కావడం కరెక్ట్ కాదన్నారు.